17 శ్లోకం. దివి స్పృశౌ హేమ కిరీటకోటిభిః నరుద్ధకాష్టౌ కాష్టౌ స్ఫురదంగదాభుజౌ గాం కంపయంతౌ చరణై పదే పదే కట్యాసు కాంచ్యార్కమతీత్య దస్తు దస్తతుః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. तात्पर्य भाष्యం శ్రీల ప్రభుపాదులు రచించారు. దానవ ప్రవృత్తి మనం గుర్తించాలంటే దానివల్ల పరిసరాల మీద ప్రభావం చూపిస్తుంది అన్నట్టు. సో అటువంటి దానవ ప్రవృత్తి గల వ్యక్తులు జన్మించబోతున్నారు అంటేనే గ్రహాలలో కూడా శుభ అశుభ సూచకములు కనబడతా ఉంటాయి. అంగారకుడు, శని వంటి అశుభ సూచక గ్రహములు తేజోవంతములుగా ఒప్పారి, బుధుడు, బృహస్పతి, శుక్రుడు వంటి పుణ్యతమ గ్రహములను మరియు పెక్కు తేజోమయ గ్రహములను అతిశయించను. వక్రగతిన చనునట్లుగా గోచరించుచు గ్రహములు పరస్పరము కలహించను. సో మామూలుగా అయితే పుణ్యాత్ములు జన్మించినప్పుడు పుణ్య గ్రహాలు వాటి యొక్క తేజోవంతం మామూలుగానే అవి తేజోవంతంగా ఉంటాయి. వాటి యొక్క ప్రభావము పుణ్యాత్ముల మీద ఉంటుంది. కానీ అంగారకుడు, శని అశుభ గ్రహాలు, అవి శుభగ్రహాల కంటే కూడా తేజహీనంగా ఉంటాయి. కానీ ఇక్కడ వస్తుంది వాళ్ళ యొక్క తేజస్సును పెంచేటువంటి జీవులు వాళ్ళు దానవ రూపంలో రాబోతున్నారు కాబట్టి వాళ్ళ బలం మరి అదేదో సత్యయుగంది ఏదో తీసుకుంటే ఎట్లా ప్రభుజీ అంటే మనం కూడా దీనికి సంబంధించి ఒక ట్రెండ్ వస్తుంది, ఎలక్షన్. సో మనం కోరుకున్నటువంటి దానవ ప్రవృత్తి గల వాడికి సీట్ వచ్చింది అనుకోండి, సో దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇంకా అప్పటి నుంచే వాళ్ళ యొక్క అసుర ప్రవృత్తి, పుణ్యాత్ములు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పైన ప్రభావం చూపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చేష్టలు, ఇంకా అరాచకత్వాలు, అసుర లక్షణాలకు సంబంధించి అన్ని కూడా దౌర్జన్యాలు, హింసాత్మకమైనటువంటి చర్యలు చూస్తూ ఉన్నాం. ఎన్నో రాష్ట్రాల్లో దానవ ప్రవృత్తితో కూడుకున్నటువంటి పార్టీలు, అటువంటి వ్యక్తులు గెలవడం వల్ల గెలిచిన రోజు నుంచే ప్రారంభిస్తూ ఉంటారు. అసురులకు బలం పెరుగుతుంది అన్నట్టు. వాళ్ళు ఏది చేసినా మనకు అండగా ఉంటారు పరిపాలించే వాళ్ళు, పాలకులు అని చెప్పేసి ఇష్టమైనట్టుగా ఎంత అరాచకత్వాలు చేస్తున్నారు మనం చూస్తాం. అదే అన్నట్టు ఇక్కడ గ్రహాలలో కూడా ఆ గ్రహాలకు ఇంకా బలం ఎక్కువ వస్తుంది. వాటి యొక్క తేజస్సు అంటే సో మనల్ని సపోర్ట్ చేస్తారు కదా అని చెప్పేసి వాటి యొక్క ప్రభావాన్ని ఇతరులపై ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నట్టు భాషలు. సమస్త విశ్వము త్రిగుణములకు ఆధీనమై వర్తించున్నది. సత్వగుణమునందున్న జీవులు పుణ్య జాతులు అంటే పుణ్య భూములు, పుణ్య వృక్షం మొదలగునవి అవి అని పిలువబడును. ఇది గ్రహములకు సైతము అన్వయించును. పెక్కు గ్రహములు పుణ్యమైనవిగా భావింపబడ, ఇతరములు పాపమయములని భావింపబడును. శని గ్రహము అంగారకుడు పాపమయము. పుణ్యగ్రహములు తేజోవంతములుగా ప్రకాశించినప్పుడు అది మంగళకర సూచన కాగలదు. కానీ అమంగళకర గ్రహములు తేజోవంతంగా ప్రకాశించుట శుభ సూచకములు. దీనికి మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, మన కలియుగంలో అధర్మ పాలకులు ఉన్నప్పుడు జైల్లో ఎవడు జైలుకు పోడు.
ఎందుకంటే అధర్మ పాలకుల సంరక్షణలో ఆఫీసర్స్ అధర్మం చేసే వాళ్ళే ఉంటారు. సో, రక్షించే వాళ్ళే భక్షిస్తా ఉంటారు. సో, కాబట్టి ఇంక వాళ్ళకు అధర్మము చేస్తున్న వాళ్ళకు రక్షణ ఉన్నప్పుడు జైలుకి వెళ్ళేదుండదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే ఉండదు. ధర్మాత్ముల్ని ఇంకా జైల్‌లో వేస్తా ఉంటారు. మనం గూడా అప్పుడప్పుడు జూస్తా ఉంటాం. స్వామీజీలని కావాలని ఇరకాటంలో పెట్టి వాళ్ళని జైల్‌లో వేసినటువంటి పాలకులున్నారు. హ్మ్. తర్వాత సన్యాసులను సంబంధించినటువంటి పాలకులున్నారు. వాళ్ళకు ఎటువంటి శిక్ష గూడా పడకుండా ప్రొటెక్ట్ జేస్తా ఉంటారు. పోలీస్ స్టేషన్‌లోనే సంబంధించినటువంటి ఆ! ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, కాబట్టి ఇక్కడ ఆ అసుర ప్రవృత్తి ఈ గ్రహాలు ఏదైతే తేజోవంతంగా అవుతున్నాయో, జైళ్ళు, పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ గూడా ధర్మ పాలకులు ఉన్నప్పుడేమో దౌర్జన్యము, దుష్టులు, దుర్మార్గులందరిని తీసుకెళ్ళి జైల్‌లో పడేస్తారు. అప్పుడు జైలు మొత్తం దేనితో నిండుతాయి? అసుర ప్రవృత్తి గల వారితో నిండిపోతాయి. అదే అధర్మ పాలకులున్నప్పుడు అవన్నీ ఖాళీగా ఉంటాయి. ఎందుకు? అక్కడ ఎవడు వెళ్ళడు. అందరూ బయట స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తారంటే బాహ్యంగా వీళ్ళ తేజస్సు పెరిగిపోతా ఉంటది. వీళ్ళ జనాభా పెరిగిపోతా ఉంటది. వీళ్ళ యొక్క ప్రచారం పెరుగుతా ఉంటది. ఎవరిది? హింసావాదులది, అధర్మవాదులది. సో, ధర్మపరులు ఏం చేస్తారు? సైలెంట్ అయిపోతారు. అంటే వాళ్ళ యొక్క కాంతి డార్క్‌నెస్ కప్పబడి ఉంటుంది. అధర్మవంతులు ఇంక వాళ్ళందరూ అలా దుష్టులు, దుర్మార్గులంటే ధర్మాత్ములు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉంటారు. నెక్స్ట్‌లోకి ఆ ఉత్పాతమును గాంచి బ్రహ్మదేవుని నలుగురు తనయులు జయ విజయుల పతనమును మరియు దితి తనయులుగా వారి జన్మం ఎరిగిన వారు తప్ప ఎల్లరును భీతావహులైరి. ఆ విధంగా వారందరును ఉత్పాతముల రహస్యం ఎరగక విశ్వ ప్రళయము సంభవించినదని భావించిరి. ఇక్కడ బ్రహ్మ మరియు నలుగురు కుమారుడు, చతుర్కుమారుడు వీళ్ళకు మాత్రమే ఈ సీక్రెట్ తెలుస్తుంది. రాబోతున్నారు. ఎవరు? అసురులు జన్మించబోతున్నారు. వాళ్ళకి తెలుసు ఇంకా వాళ్ళు ఎటువంటి అసురుల యొక్క ఇప్పుడు సపోజ్ మనం భాగవతం చదువుతున్నాం. అసురుల యొక్క గుణాలు ఎలా ఉంటాయి అనేది మనం భగవద్గీతలో దైవాసుర సంపత్తి అంటే 16వ అధ్యాయం మనం చూసినట్టవుతుంది. దాని యొక్క గుణగణం ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఎలా ఉంటాయంటే గుర్తించడానికి కొరకు అసురుల ప్రవృత్తి ఎలా ఉంటుంది? వాళ్ళని ఎలా మనము గుర్తించాలి అనేది తెలుసుకున్నామనుకోండి. ఇంకా వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళలేము. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయలేము. అదే మనకు తెలియకపోతే అందరినీ ఒకేలాగా చూస్తూ అందరితో ఫ్రెండ్‌షిప్ చేస్తాము. అసురులతో గూడా ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల సాంగత్య దోషం. సో, కాబట్టి మనం అసురులతో సాంగత్యం చేస్తే అసుర గుణాలు రావడం జరుగుతుంది. సురులు అంటే మనం వాళ్ళ యొక్క లక్షణాలను ఎలా గుర్తించాలి? 16.1-3 ఆ 3 శ్లోకాస్‌లో మనకు దైవీ గుణాలున్నాయి. 4వ శ్లోకంలో ఆసురీ గుణాలున్నాయి. దైవాసుర స్వభావాలు. 3 శ్లోకాస్‌లో శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞాన యోగా వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యం అక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇవన్నీ కూడా 26 మనకు దైవీ గుణాలు. ఇవి ఎవరి లోపలైతే కనబడట్లేదో వాళ్ళతో మనం చూసుకోవాలా అంటే అందరి లోపల అన్నీ ఉండకపోవచ్చు. కొన్ని ఉండి కొన్ని ఆసుర గుణాలు ఉండొచ్చు. సపోజ్ రాహిత్యము. భయరాహిత్యము. ఎవరు భయపడకుండా ఉంటారు? ఈ ప్రపంచమే త్రిగుణాలతో కూడుకున్నదని జెప్పేసి మనకిక్కడ
బోధిస్తున్నారు. భౌతిక ప్రపంచం అంతా కూడా త్రిగుణాలతో కూడుకున్నది. సో, ఈ త్రిగుణాలకు ఎవరైతే లోబడి జన్మ తీసుకుంటారో భయంతో జన్మ తీసుకుంటారు. ఎందుకు? మనకు ఆల్రెడీ ఆహార నిద్య ఆహార నిద్ర భయ మైథునం. సో, ఎవరైతే ఆహారం కొరకు, నిద్ర కొరకు, మైథునం కొరకే జన్మ తీసుకొని జీవిస్తా ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క మనతో పాటు ఎలాగైతే లోపల ప్రతి వెయిన్ నరంలో బ్లడ్ ఉంటుంది. దాని లోపల ఆక్సిజన్ ఉంటుంది. అదేవిధంగా ఈ మూడిటి కొరకే ఆహారము భుజించడం కొరకు, నిద్రించడం కొరకు, మైథున సుఖం కొరకు ఎవరైతే అదే నిజమైన జీవితం అని జీవిస్తారో వాళ్ళతో పాటు భయం గూడా వెన్నంటూ ఉంటా ఉంటుంది. సో, ఎవరైతే ఈ మూడిటి కొరకు కాదు ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం 80 లక్షల జీవులు ఈ మూడిటి కొరకు జీవిస్తాయి. కాబట్టి భయంతో జీవిస్తాయి. మానవ జన్మ ఈ భయంతో జీవించడానికి మానవ జన్మ లేదు. భయరాహిత్యంతో జీవించడానికి మానవ జన్మ ఉంది. భయరాహిత్యం ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను భుజించడానికి కొరకు రాలేదు. నేను నిద్రించడానికి రాలేదు. మైథున సుఖం కొరకు రాలేదు నేను. నేను కేవలం ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికి మానవ జన్మ తీసుకున్నాను. కేవలం దీనికి ఈ మానవ జన్మలో కొద్దిగా ఇంద్రియాలకు, మనస్సుకు రిలాక్స్ ఇవ్వడానికి కొరకే నేను నిద్రించాలి. కానీ నిద్రించడానికి కొరకు బ్రతకట్లేదు నేను. బ్రతకడానికి కొద్దిపాటి నిద్ర అవసరము. కొద్దిపాటి ప్రసాదం అవసరం. భోజనం కాదు, ప్రసాదం అవసరము. తర్వాత మైథున సుఖం కూడా అవసరం లేదు. మైథున సుఖం దేని కొరకు కావాలా? గర్భధాన సంస్కారము. సో, ఆల్రెడీ ఎంతోమంది ఆత్మలు వెయిటింగ్ చేస్తా ఉన్నారు. లాస్ట్ లైఫ్‌లో 10%, 20%, 30%, 50% భక్తి చేసి మిగతా బ్యాలెన్స్ భక్తి చేసుకొని వాళ్ళు గోలోకం వెళ్ళడానికి కొరకు. అటువంటి పుణ్య ఆత్మలను మనం ఈ లోకానికి ఇంట్రొడ్యూస్ చేయడానికి, ఈ లోకంలో వాళ్ళకొక అవకాశం, గొప్ప అవకాశం ఇవ్వడానికి కొరకే ఆ భార్యాభర్తలు పెళ్ళనే యజ్ఞం ద్వారా వాళ్ళు ఒకటై, వాళ్ళిద్దరి లక్ష్యం ఒకటే. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఎలక్షన్స్‌లో ప్రచారం చేస్తారు. మేము ఇన్ని పోస్టులు ఇస్తాం, అన్ని పోస్టులు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఉందనుకోండి. ఒక 1000 మంది టీచర్స్‌కు ఉద్యోగాలు ఇస్తామంటే, ఆ 1000 మందికి ప్రభుత్వంకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వంలో భాగంగా మారుస్తున్నారు వాళ్ళు. అంతకుముందు లేరా అంటే ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు? ప్రభుత్వంలో లేరు. బయట ఉన్నారు. ప్రభుత్వంలో గూడా ఎక్కడున్నారు? విద్యాశాఖలో వాళ్ళని ఒక బాధ్యత గల పౌరుడిగా చేయడానికి కొరకు ప్రభుత్వం అనౌన్స్‌మెంట్ చేస్తుంది. దానికి కొంత దాన్నేమంటారు? అర్హతలు పెట్టింది. అర్హత ఎప్పుడు ప్రిపేర్ కావాలా? వచ్చిన తర్వాత కాదు. రాకముందు బాహ్య ప్రపంచంలో రాకముందు ఆ విద్యార్హతలన్నీ సంపాదించుకొని ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు అప్లై చేసుకోవాలా. అప్లై చేస్తే దాని యొక్క ప్రాసెస్ ప్రకారం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అలానే ఈ యొక్క బ్రహ్మాండంలో ఎన్నో ఆత్మలు వెయిటింగ్ ఉన్నాయి. ఎన్ని రకాల ఆత్మలు? తామసిక తామసిక గుణాలను తామసిక గుణాలతో కూడుకున్నటువంటి కర్మను అనుభవించడానికి ఆత్మలు వెయిటింగ్. రాజసిక గుణాలతో కర్మలు అనుభవించడానికి ఆత్మలు వెయిటింగ్. అదేవిధంగా సాత్విక గుణాలతో కర్మలు అనుభవించడానికి, లేదంటే సత్వరజో, సత్వతమో అలా మిక్స్‌డ్ కర్మలు అనుభవించడానికి ఆత్మలు రెడీగా ఉన్నాయి. మనమెందుకు తామసిక గుణాలతో కర్మలు అనుభవించే ఆత్మలను మన ఇంటికి ఆహ్వానించాలా? చూసి ఎవడన్నా దొంగని ఆహ్వానిస్తాడా? చూసి దుర్మార్గుడిని, దుష్టుడిని ఆహ్వానిస్తారా? ఆహ్వానించరు. కరోనా అప్పుడు ఎవ్వరిని గూడా ఇంట్లోకి రానీయలేదు. తన సొంతోళ్ళని గూడా, చుట్టాలను గూడా మీ ఇంట్లో మీరుండండి, మా ఇంట్లో మేముంటాం అనే పరిస్థితి ఉండింది. ఎందుకంటే అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకోవాలని. కానీ ఈ రోజుల్లో మనము గర్భధారణ సంస్కారం అంటే సెలెక్ట్ చేసుకో. ప్రభుత్వం ఎట్లయితే ద బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ అంటే ధర్మాత్ములైనటువంటి పాలకులు ఉంటే మాత్రం జెన్యూన్ అపాయింట్‌మెంట్ జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్ అర్హత ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు.
అలానే మనము మన పిల్లల గురించి ఆలోచించి అమ్మాయి అయితే ధర్మాత్ముడైనటువంటి అల్లుడిని సెలెక్ట్ చేసుకోండి. అబ్బాయికైతే ధర్మాత్ముడైనటువంటి కోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? ప్రభుజీ మా అమ్మాయే ధర్మాత్మురాలు గాదు. ధర్మాత్ముడొస్తే ఈమె వాడికి చుక్కలు చూపిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లేవలేదు మా అమ్మాయి. సాటర్‌డే ఇంకా లేవలేదు. సో, మరి ఆయన భక్తుడైతే పాపం పొద్దున్న 4 గంటలకు లేస్తాడు. అటువంటి ఆయనకి ఈమెను కట్టబెడితే ఈమె తామసిక, ఆయన సత్వ. ఎక్కడ మ్యాచ్ అవుతది ప్రభుజీ? ఓకే మాతాజీ నో ప్రాబ్లమ్. మీ అమ్మాయికి ఏం జేస్తారు? తామసిక అబ్బాయినివ్వండి. రోజు ఇంకా ఎట్లయితే హిరణ్యాక్ష, హిరణ్యకశిపు ఉన్నప్పుడు ఎలా ఉండిందో అలానే వాళ్ళిల్లు, వాళ్ళు మీ ఇంటికొచ్చినా మీ ఇల్లు గూడా అలానే నరకంలాగా, నరక వాతావరణంలాగా మారుతుంది. అటువంటి వాళ్ళెప్పుడు గూడా భయంతో జీవిస్తారు. భయరాహిత్యంతో జీవించలేరు. తర్వాత జీవన స్థితి పవిత్రీకరణ. రాక్షసులు జీవన స్థితి అపవిత్రీకరణ. హిరణ్యాక్ష, హిరణ్యకశిపు ఎలా ఉన్నారు? పవిత్రీకరణ అంటే భగవంతుడి యొక్క ఆదేశానుసారం జీవించడము పవిత్రీకరణ. భగవత్ ఆదేశాలను ఉల్లంఘించడము అపవిత్రీకరణ. మరి మనం హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, కంస, శిశుపాల, దంతవక్ర ఇంకా ఇటువంటి కలియుగంలో జగాయమదై ఇంకా ఎంతోమంది లక్షల లీడర్‌లలాగుంటారు. కానీ వాళ్ళ జీవితం అంతా కూడా అపవిత్రీకరణ. పొద్దున లేవటమే మనము వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు తాగితే వాడేమో ఫ్రిడ్జ్‌లోంచి చిల్డ్ తాగుతా ఉంటాడు. మరి అటువంటి వాళ్ళ జీవన శైలిని ఎంతోమంది అనుసరిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు. మరి వాళ్ళందరూ గూడా భయంతో జీవించాల్సొస్తుంది. ఎందుకు దీనికి కారణము? భయము, జీవన స్థితి అపవిత్రీకరణ కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన. దీనికి సమయం లేదు. మన పిల్లలకు సమయం లేదు, మనకు లేదు. అందరు ఎగ్జామ్స్‌కి పేర్లైతే ఇచ్చారు. కేవలం రిటైర్డ్ పర్సన్స్ ఇస్తే సరిపోతది. మీరు రాయండమ్మా మీ కొరకు ఎగ్జామ్, మా కొరకు కాదు. అరే! జీవితం మీ కొరకున్నది. యూత్, యంగ్‌స్టర్స్ కొరకు. ఆల్రెడీ ఓల్డ్ ఏజోళ్ళు బంధనాలు ఇరుక్కున్నాం గదా! ఇప్పుడు నేను వైఫ్ ఉంది. ఆల్రెడీ ఇద్దరిని కన్నాము ఇదంతా గూడా. అదే నేను బ్రహ్మచారికి ఇప్పుడు నేను 20 ఇయర్సో, 15 ఇయర్స్ ఉంటే హరే కృష్ణ అని జెప్పేసి హాయిగా ఇవన్నీ ఈ బంధనం బిల్డింగు, ఇది జాబు 24 అవర్స్ ఇప్పుడు నాకు జ్ఞానం ఇప్పుడొచ్చింది గాబట్టి ఫుల్‌గా వెళ్ళిపోదామంటే నేను ఆల్రెడీ రెండవ ఆశ్రమంలో ఉన్నాను గాబట్టి, ఆ రెండవ ఆశ్రమానికి కొద్దిగా న్యాయం చేయడానికి కొరకు ఇక్కడ ఉండాల్సొస్తుంది. అదే ఇప్పుడు నేను 50 ప్లేస్‌లో 5 ఇయర్స్ బాయ్ ఉండి ఉంటే, 5 ఇయర్స్ బాయ్‌కి నాకు ఈ జ్ఞానం ఉండి ఉంటే, హాయిగా ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ ఎలా అయితే సంపూర్ణంగా బ్రహ్మచర్యాన్ని ఫుల్‌గా ట్రైన్డ్ అవ్వడానికి వెళ్ళిపోయారో, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం గానీ 3 బంధనాలున్నాయి. 5 బంధనాలుంటే 2 బంధనాలెళ్ళిపోయాయి. 3 హ్మ్. ఇద్దరు పుత్రుల రూపంలో, భార్య రూపంలో బంధనం ఉంది గాబట్టి తప్పించుకొని వెళ్ళలేము. తర్వాత వాళ్ళని పోషించడానికి జాబ్ అనే బంధనం ఉంది గాబట్టి వదిలిపెట్టలేము. సో, కాబట్టి కావాల్సిందెవరికి? ముఖ్యంగా యూత్‌కు గావాలి. మన సంతానం గావాలి. కానీ ఎవరు గూడా పేరివ్వలేదు. అమ్మో! మాకెందుకు? 0 మార్కులు రాని డోంట్ వర్రీ. అరే! బుక్ ఇది. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన. సో, భౌతిక జ్ఞానమైతే ఇంజినీరింగ్‌లు చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చదువుతున్నారు. ఇంజినీరింగ్ అయిపోయి దాని తర్వాత ధనార్జన, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన గాదు. కరెన్సీ నోట్ల సముపార్జన కొరకు మనము మన పిల్లల్ని పరిగెత్తిస్తా ఉన్నాం. అవసరం లేదు. అర్థమైందా? చాలా అప్పుల్లో కోరుకున్న అంటే ఆ అప్పుల భారం వాళ్ళ మీద ఎందుకేస్తారు? వాళ్ళ కొరకు ఎందుకు అప్పులేసి వాళ్ళు గూడా దాన్ని తీర్చుకోవడానికి అదే ఫాలో చేస్తా ఉంటారు. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ. ఆధ్యాత్మిక మా పిల్లలకు సమయం లేదు. 4 సంవత్సరాలు ఇంజినీరింగ్ కష్టపడి ప్రభుజీ 20 గంటలు చదువుతున్నారు. ఎందుకండి 20 గంటలు చదివేది? 20 గంటలు చదివి దేనికి? గాడిదలాగా భారాన్ని మోయడానికి. తప్పుగా భావించుకోకండి. మోయండి. ఆ భారం దించడానికి గూడా మనం ఏదైనా ప్లాన్ జేయాల. ఏమైతది లేకుంటే ఎటువంటి సంతానం వస్తది? దానవ ప్రవృత్తి గల జనాభా వృద్ధి అవుతుంది. భారాన్ని మోసే జనాభా పెరుగుతుంది గానీ, భారాన్ని మోయకుండా జీవితము ఉన్నతంగా జీవించే సారము
భాగవత సారము. టైం లేదు. మండే టు ఫ్రైడే చాలా కష్టపడి పని చేస్తారు ప్రభు. సాటర్‌డే 8 గంటలకు లేస్తారు. ఏం లాభం అండి జీవితం? ఇంక లేవరు. నేననుకున్న యూత్ చాలా ఎగ్జామ్స్ చాలా రాస్తారు. వాళ్ళు ఉత్సాహంతో పేర్లిస్తారనుకుంటే, ఒక్కరు గూడా పేరిచ్చినట్టు అనిపియలే నాకు. సరే ఇట్ ఈస్ అప్ టు యూ. సో, ఆ విధంగా ఇక్కడ దానవ ప్రవృత్తి, ఆత్మ నిగ్రహం ఉండదు. దాన గుణము తల్లిదండ్రికే లేదు. పిల్లలేం జేస్తారు? దాన గుణము దైవీ గుణము. సో, లోభి ఒక్క రూపాయి గూడా భగవత్ సేవకు ఉపయోగించడు. ఎటువంటి వాడు వాడు? లోభి. ఉపయోగిస్తాడు. ఎవరి కొరకు? తన భోగానికి ఉపయోగిస్తాడు. అదే మనం జూస్తే భోగం అంటే ఈ శరీరము ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలా. చాలా హైఫై మా ఇంటి పక్కకు ఒక సార్ కొన్నాడంటే ఇప్పుడు ఇందాకే చూస్తే 25,00,000 అన్నాడు. 25,00,000 కార్. ఈ శరీరం వెళ్ళడానికి కొరకు. దేంట్లో అయినా కూడా ఎళ్ళొచ్చు. కానీ మన స్టేటస్‌కి తగ్గట్టుగా దాంట్లో వెళ్ళాలి. అదే మనం భగవత్ సేవ కొరకు ఎవరెటన్నా పోని మనకేం చేసేదుంది? ఆయన కర్మ ఆయనకు టైమ్ పాస్ గాక భగవత్ సేవ చేస్తున్నాడని ఈ రోజుల్లో మన యొక్క కాన్షియస్. కానీ ప్రభుపాదుల వారు, ఆచార్యులది చూడండి మీరు. మనం ఇంకా ఎక్కడ వెళ్ళట్లేదు. ఓన్లీ ఆన్‌లైన్‌కి లిమిట్ అయ్యాం గాబట్టి, మనము నిజమైన ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఆధ్యాత్మికమైనటువంటి సేవ, ఆధ్యాత్మికమైనటువంటి దాన గుణము మనకు అర్థం గావట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడే ఉన్నాం గదా! కోడి ఏం జేస్తది కాంపౌండ్ వాల్ లోపల ఉంటే బాహ్యంగా ఏమున్నదనేది ఏం తెలుస్తుంది? పాపం బయట ఏమీ తెలియదు. సో, గద్దని ఎప్పుడు చూడలేదు. గౌతమ బుద్ధుడు గూడా ఇంట్లోనే వాళ్ళ నాన్న భయపడి, భయం నా కొడుకు బయటకి వెళ్తే మళ్ళీ ఇంటికి రాడేమో అనే భయంతో ఎప్పుడు ఇంట్లోనే ఉంచిండు. ఒక్కసారి వెళ్ళిండు, ఇంగ అటే వెళ్ళిపోయిండాయన. అలానే మనం గూడా అలా ఆ! బాహ్యంగా భగవంతుడి యొక్క సూర్యుడి యొక్క కాంతిని చూడకుండా ఇంట్లోనే ఉంటున్నాం. సూర్యుడు ఉదయించట్లేదనుకుంటా ఉన్నాం. సో, కాబట్టి మనము, మన పిల్లలు లోపల అంధకారంలోనే జీవించడానికి ప్రయత్నం చేస్తాము. దానగుణము నేను భోగించడానికి, నా వైఫ్ భోగించడానికి ఎన్నైనా ఖర్చు పెడతా. దాని కొరకే సంపాదిస్తున్నాను. సో, మనం అనుకుంటున్నాము నేను కష్టపడి సంపాదిస్తున్నాను. అది మీ సంపాదన కాదు. సపోజ్ నా దగ్గర బ్యాంక్‌లో డబ్బులుంటేనే పేటీఎం ద్వారా, గూగుల్ పే ద్వారా, తర్వాత ఫోన్‌పే ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఖర్చు పెట్టుకోగలుగుతాను. ఒక్కసారి ఆ బ్యాలెన్స్ అంతా జీరో అవుతే నేను రూపాయి గూడా ఖర్చు పెట్టలేను. సో, మనందరం తెలియక మూర్ఖత్వంలో నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను. దానికి 10 టైమ్స్ నాకొస్తుంది. మళ్ళీ 10 టైమ్స్ ఇప్పుడు కోట్లు సంపాదించాను నా తెలివితేటలతో, నా యొక్క శక్తితో, బుద్ధితో అనుకుంటారు. భగవంతుడు చెప్తున్నాడు, "నీ శక్తిని నేనే, నీ బుద్ధిని నేనే. నీ కర్మ అనుభవించడానికి భౌతిక కర్మని క్లోజ్ జేయడానికి కొరకే నీకా శక్తి ప్రసాదించాను. నీకా బుద్ధిని ప్రసాదించాను." ఎందుకంటే ఏటీఎం కార్డ్ ఉంది గాబట్టి ఎక్కడైనా ఖర్చు పెట్టగలుగుతారు. ఏటీఎం లేకుంటే ఖర్చు పెట్టలేరు. ఈ ఫోన్ ఫెసిలిటీ ఉంది గాబట్టి ఖర్చు పెడుతున్నావు. అదే విధంగా నీ పాస్ట్ కర్మ ఒకవేళ ఖర్చు పెట్టి, ఈ శరీర భోగాలు, ఇంద్రియ భోగాల కొరకు ఇంద్రియ దాసులయ్యారనుకోండి, నెక్స్ట్ లైఫ్ అధోగతి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి. నేను దానవుడిలాగా జీవించకూడదు. నేను దేవతలాగా జీవించాలా. భగవంతుడు ఈ సృష్టి ఆరంభంలో దేవతలను, తర్వాత మానవులను, యజ్ఞాలను క్రియేట్ చేశాడు. ప్రభుజీ మానవులు అంటున్నారు గదా! మానవులే దైవీ గుణాలతో జీవిస్తే దేవతలుగా ఉంటారు. ఆసురీ గుణాలతో జీవిస్తే దానవులుగా మారుతారు. దానవులెప్పుడు గూడా దేవతల పైన అజమాయిష్యం కొరకు తపస్సు చేస్తారు. సో, వాళ్ళు చేసే ప్రతి పనికి అపోజిట్ చేస్తా ఉంటారు. వాళ్ళనుకుంటారు మేము శాంతిగా ఎవ్వడు ఆశ్చర్య గుణాలతో ఎవడు శాంతిగా ఉండడు. ఆత్మ నిగ్రహము. ఆత్మ నిగ్రహం లేకుంటే మన యొక్క హృదయం ఎప్పుడు గూడా సముద్రం ఎప్పుడు బానే ఉంటుంది. చిన్న చిన్న అలలతో. కానీ తుఫానొచ్చినప్పుడు ఆ అలలు అక్కడ ఎవ్వడు గూడా వెళ్ళలేడు. అలానే మన హృదయంలో గూడా ఈ ఆత్మ నిగ్రహం లేకుంటే ఎప్పుడు తుఫాన్‌లాగుంటుంది. ఈ తుఫాన్‌లాగున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఎవడు వెళ్ళాలనుకోడు. అతనితో ఎందుకంటే సముద్రంలో ఆల్రెడీ హెచ్చరిస్తారు.
సముద్రంలో ఇంత స్పీడ్‌తో తుఫాన్ గాలులు వీస్తున్నాయి. ఎవ్వరు వెళ్ళకూడదు. వెళ్ళిండంటే అంతే మళ్ళీ రాడింక. కాబట్టి మనం గూడా ఆత్మ నిగ్రహం ఎవరి దగ్గర ఉండదు? దానవుల దగ్గర ఆత్మ నిగ్రహం ఉండదు. దేవతల దగ్గర, దైవీ గుణం ఉన్న వాళ్ళ దగ్గర ఆత్మ నిగ్రహం ఉంటుంది. ఎందుకుంటుంది? యజ్ఞాచరణ. వాళ్ళు యజ్ఞాన్ని ఆచరిస్తారు. ఎటువంటి యజ్ఞము? యుగ ధర్మానికి సంబంధించినటువంటి యజ్ఞాలను దైవీ గుణాలున్న వాళ్ళు ఆచరిస్తా ఉంటారు. మరి ఆ యుగ ధర్మం ఏంటి? కృతయే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయై కలవు తద్ హరి కీర్తనం. సో, కృతయుగంలో భగవంతుడి గురించి ధ్యానం చేసి, ఆ ధ్యాన యజ్ఞం చేసి భగవత్ ప్రాప్తి పొందుతారు. త్రేతాయుగంలో భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి కొరకు యజ్ఞయాగాదులు చేసి భగవంతుని, గోవులను, బ్రాహ్మణులను సేవిస్తూ భగవంతుని యొక్క ధామాన్ని పొందుతారు. తర్వాత ద్వాపరయుగంలో భగవద్భక్తుల్ని, భగవంతుని సేవిస్తూ భగవత్ ప్రాప్తి. అందు గురించే ద్వాపరయుగంలో భగవంతుడు బ్రాహ్మణుల యొక్క, భక్తుల యొక్క పాదసేవ చేసి చూయిస్తాడు. అర్చనం. ద్వాపరే పరిచర్యాయై. భగవంతుడు తన శుద్ధ భక్తులను సేవిస్తాడు. సేవించి ఎగ్జాంపుల్‌గా చూయిస్తాడు. కానీ మరి మనకు శుద్ధ భక్తులని సేవించాలి అనే కోరిక ఇప్పటికీ మనకు జనించట్లేదు అంటే, మనం ఎక్కడున్నామో ఆలోచించండి. మన స్థితిగతులు ఏంటి? ఈరోజేంటి టైటిలు? ఈరోజు టైటిల్ ఏంటి? ఆ? గల జనాభా అభివృద్ధిని నిరోధించాలంటే దానవ ప్రవృత్తి ప్రవృత్తి గల జనాభాని నిరోధించాలి. దానవ ప్రవృత్తి గల జనాభా వృద్ధిని నిరోధించే మార్గం. మరి ఇవన్నీ కూడా దానవ ప్రవృత్తిని పెంచే మార్గము. అంటే దానవ ప్రవృత్తి గల జనాభాని పెంచే మార్గము. మన ఇంట్లో కూడా మన పిల్లల్లో మన లోపల ఇది డెవలప్ అవుతుంది అనుకోండి, మనం దీన్ని నిరోధించుకోవాలా? నిరోధించుకోవడానికి కొరకు ఆల్రెడీ మనకు భగవద్గీత 2వ అధ్యాయము 7, 8 శ్లోకాల్లో మనకు చెప్పారు. ఏంటది? దానవ ప్రవృత్తిని నిరోధించుకోవాలి. నా లోపల డెవలప్ అవుతుంది. మా వైఫ్ లోపల డెవలప్ అవుతుంది. మా పిల్లల్లో డెవలప్ అవుతుందంటే, మా ఇల్లు మొత్తం దేనిగా మారబోతుంది? హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడి యొక్క ఇల్లుగా మారబోతుంది. సో, కాబట్టి మరి అటువంటి ఇల్లును నేను భగవంతుడి యొక్క వైకుంఠంగా మార్చుకోవాలంటే ఏం చేయమన్నారు? 7, 8 భగవద్గీత 7, 8 శ్లోకాస్‌లో సారాంశం ఏంటి? ఏం చేయమన్నారు? మనకు డాక్టర్‌కి తేడా ఏంటి? మనకు డాక్టర్‌కి తేడా ఏంటంటే, డాక్టర్ మనకు ట్రీట్మెంట్ చేయడానికి కొరకు అంటే రోగులకు రోగాన్ని తగ్గించడాని కొరకే ఆయన ఎంబీబీఎస్ 5 ఏళ్ళు, ఇంకో 2, 3 సంవత్సరాలు పీజీ అలా చదివి ఆయన ఆ వృత్తిని అంటే మెడికల్ జ్ఞానాన్ని సంపాదించి దాన్ని మన పైన ప్రయోగిస్తున్నాడు. మన రోగాన్ని నివారించడానికి కొరకు. కాబట్టి మనం గూడా ఇక్కడ మన యొక్క సమస్యలు అనే రోగాన్ని నివారించుకోవడానికి కొరకు ఎవరి దగ్గర వెళ్ళాలా? శారీరక ఆరోగ్యం బాలేకపోతే డాక్టర్ దగ్గర పరిగెడతాం. మనకు ఈ ఆత్మకు ఆరోగ్యం బాలేకపోతే మరి ఎవరి దగ్గర పరిగెత్తాలా? ఆత్మ చుట్టూ వైరస్ వచ్చింది. అనారోగ్యకరం. శరీరంకొస్తే ఏ పార్ట్‌కి సంబంధించిన డాక్టర్ సపోజ్ కిడ్నీ అయితే కిడ్నీ డాక్టర్‌కెళ్తున్నాం. హార్ట్ అయితే హార్ట్ డాక్టర్‌కెళ్తున్నాం. తర్వాత కాళ్ళైతే ఆర్థోపెడిక్‌కెళ్తున్నాం. కళ్ళైతే ఆప్థాల్మాలజీ వెళ్తున్నాం. ఇలా ఈఎన్‌టీ అయితే ఈఎన్‌టీ వెళ్తున్నాం. మరి ఆత్మకు సంబంధించినటువంటి రోగాన్ని నివారించడానికి కొరకు ఎవరి దగ్గర వెళ్ళాలా? ఇవన్నీ గూడా ఎంత ట్రీట్మెంట్ చేసినా 6 మార్పుల్లో భాగంగా ఒకానొక రోజు క్షీణించి నశించిపోతాయి. మరి ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి అనారోగ్యం అలానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ జన్మలో గూడా
ప్రాబ్లం. మనకైతే ఏదైతే మన కాలు చిన్న వేలుతో ప్రారంభమైంది పాయిజన్. ఆ వేలు దగ్గర ఉన్నప్పుడే డాక్టర్ అంటాడు, "వేలుని తీసేయండి సార్. ఎందుకు ప్రాబ్లమ్ లేదు. వేలు వల్ల మీ కాలుకి ఇంకా పైకి పైకి వెళ్తుంది." లేదండి వేలుని తీసేయాలంటే నాకిష్టం లేదండి. కాలు గాని, చెయ్యి గాని ఇట్లా. ఇష్టం లేదు. ఇష్టం లేకున్నా గూడా మీకు మొత్తానికి ప్రమాదం అవుతుంది. నెగ్లెక్ట్ చేస్తే ఈ నీ వరకొచ్చింది. అప్పుడేం జెప్తాను, నీ వరకు, యాంకిల్, నీ వరకు అప్పుడేం డాక్టర్ చెప్తాడు, "సార్ ఇది మొత్తానికి డేంజర్." లేదండి నాకు అది ఉండాల్సిందే. పైకొచ్చింది. మొత్తం బాడీ అయిపోయింది. ఇంక మనమే ఈ శరీరంలో మనం ఉండలేమింకప్పుడు. పాయిజన్ అయిపోయింది గాబట్టి. మొత్తం హోల్ బాడీ పాయిజన్ అయింది గాబట్టి. ఆ విధంగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు చాలా సులభంగా చెప్తున్నారు. బ్రహ్మదేవుడు, సనకాది ఋషులకు ఈ యొక్క దానవుల ఆ! జన్మకు కారణము, జన్మించడం వల్ల ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అని వాళ్ళకి తెలుసు గాబట్టి, వాళ్ళు భయభీతులకు లోను కాలేదు. ఎవరికైతే తెలియదో దేవతలకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రళయం వస్తుందయింది, మొత్తం గ్రహాలన్నీ గూడా మారిపోతున్నాయి అని జెప్పేసి అనుకుంటా ఉన్నారు. భాష్యము. భగవద్గీత సప్తమాధ్యాయం అనుసరించి ప్రకృతి నియమములు ఎంత కఠినమైనవగా అనగా వాటి అమలును అతిశయించుట జీవునకు అసాధ్యమైన కార్యము. భక్తి భావనలో కృష్ణునికి పూర్తిగా శరణుజొచ్చిన వారే రక్షింపబడుదరనియు అందు చెప్పబడింది. ఇరువురు మహాదానవుల జన్మ కారణంనే పెక్కు ఉత్పాతములు సంభవించినవి అని శ్రీమద్ భాగవత వర్ణన ద్వారా మనకు తెలియవచ్చున్నది. అనగా ధరిత్రిపై ఎడతెగక కలతలు కలుగుచున్నప్పుడు ఎవరో దానవులు జన్మించిరనియు లేదా దానవ ప్రవృత్తి గల జనాభా వృద్ధి అయినదనియు పరోక్షంగా గ్రహింపవలెను. పూర్వకాలమున ఇద్దరు దానవులే దితికి జన్మించిన వారు ఉండిరి. ఆయనను పెక్కు ఉత్పాతంలో కలిగి ఉండెను. ప్రస్తుత కాలంన అట్టి ఉత్పాతములు సర్వదా గోచరించుచూనే ఉండును. దానవ ప్రవృత్తి కలిగిన జనాభా నిక్కంగా వృద్ధి అయినదనియే ఈ విషయము సూచించును. పూర్వకాలము దానవ ప్రవృత్తి అంటే రాక్షసులు ఈవెన్ వేరే లోకంలో ఉండేవాళ్ళు. సో, ప్లస్ రాక్షసులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు గాబట్టి వాళ్ళని సెపరేట్ లోకంలో ఉంచడం జరిగింది. తర్వాత యుగం మారంగానే రాక్షస ప్రవృత్తి, దానవ ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఒకే లోకంలో కానీ వేరే రాజ్యంలో ఉండేవాళ్ళు. దేంట్లో? త్రేతాయుగంలో. ద్వాపర యుగంకొచ్చేసరికే ఒకే రాజ్యమే గాదు, ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో దానవ ప్రవృత్తి గల వాళ్ళు జన్మించారు. ఒక తండ్రికి ఒకడు దానవుడు, ఒకడు దేవతా గుణము. అలా. కలియుగంలో ఒకే ఇంట్లో, ఒకే శరీరంలో దానవ, దానవ గుణాలున్నాయి. కొంతమందిలో సంపూర్ణంగా దానవ గుణమే ఉంది. కాబట్టి మరి మన లోపల ఎన్ని దానవ గుణాలున్నాయి, అంటే అసుర గుణాలున్నాయి, ఎన్ని దైవీ గుణాలున్నాయో చెక్ జేసుకోవాలి. కాకపోతే అప్పుడేమో ఇద్దరే గాని చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు అప్పుడు వాళ్ళు చూడ్డానికి గూడా అంత బలవంతంగా చాలా పెద్దగా ఆకారం గూడా ఉండేది. ఇప్పుడు ఆకారంతో సంబంధం లేదు. అప్పుడు వాళ్ళు చూడ్డానికి అలానే ఉండేవాళ్ళు. చేసే కర్మలు గూడా అలానే ఉండేవి. ఇప్పుడు చూడ్డానికి దేవతల్లా కనబడుతా ఉంటారు. కానీ చేసేటివి మాత్రం కంప్లీట్‌గా అసుర ప్రవృత్తి వాళ్ళ లోపల గుర్తించలేము. కలియుగం అనేది చాలా డేంజర్. వీళ్ళు ఎవడు ఎలా ఉంటాడో మన ఇంట్లోనే ఉంటాడు. సో, మనం వాళ్ళ యొక్క దానవ ప్రవృత్తిని ఏ రూపంలో ఉంటారో తెలీదు. గుర్తించలేం. చాలా మిత్రుడిలాగా అనిపిస్తా ఉంటాడు. కానీ ఆయన భగవంతుడికి చాలా గొప్ప శత్రువు, విరోధిలాగా ఉంటాడు. యాక్టింగ్ చేస్తా ఉంటారు. మనల్ని మోసం చేస్తా ఉంటారు. సో, వాళ్ళతో చాలా ప్రయాణం చేస్తా ఉంటాం మనం. నిన్న మేము అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటే, మనమేమో భగవంతుడి గురించి చెప్తున్నాము. సో, అక్కడ భగవంతుడు శివుడున్నాడు. వాళ్ళేమో ఆకారం లేని వాళ్ళొచ్చి ప్రచారం చేస్తున్నారు. శివుడికి మరి ఆకారం లేని అతనికి మరి అభిషేకం ఎందుకు చేయాలా? వీళ్ళేమో దాని గురించి పాంప్లెట్లు పంచి ప్రచారం ఎంత మందొచ్చారంటే పాపం ఓల్డ్ ఏజ్ లేడీస్ గూడా వచ్చారు. పాంప్లెట్ కూర్చోండి ఆ రాత్రి వరకు 9, 9:30 వరకు
పాంప్లెట్లు పంచుతా ఉన్నారు. పోస్టర్స్ తెచ్చుకొని భగవంతుడికి ఆకారం అంటే లేదు. శివుడికి కూడా ఆకారం లేదు. ఒక జ్యోతిలాగా చెప్తాం. ఆకారానికి అభిషేకం చేస్తూ మనం కూడా ఎంత మూర్ఖులం అంటే వాళ్ళది మంచిగా హాయిగా వింటాం. మరి అటువంటి ప్రచారానికి జనాలు వినడానికి ఇంట్రెస్ట్ ఉంది. చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉంది. మనది ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర భగవంతుడు మనకు బోధించిన దీని గురించి వినడానికి అక్కడ వ్యక్తులకు ఇంట్రెస్ట్ లేదు. చెప్పడానికి అంతకన్నా మన దగ్గర టైం లేదు. మన దగ్గర చెప్పడానికి కూడా అంతకంటే కూడా ఇప్పుడు ఈ క్లాస్‌లో ఎంతమంది ఉన్నాము? 82 మంది ఉన్నాం. చెప్పడానికి 8 మంది కూడా లేము. 8 అంటే 82లో 10% జనాలకు ఇంత జ్ఞానం ఉంది. ప్రభుజీ నేను మారుతాను ప్రభుజీ. ప్రపంచమంతా అసురులుగా ఉండండి. నాకెందుకు ప్రభుజీ? సో, మనని సురులుగా బతకనియ్యరంట. హిరణ్యాక్ష, హిరణ్యకశిపు దేవతలని ఆ లోకాల్లో బ్రతకనీయకుండా ఎక్కడో తల దాచుకుంటూ ఉన్నారంట. ఇది ఎంతో కాలం పట్టదు. ఇలా మనందరం ఎవరింటికి వాళ్ళు పరిమితము, ఎవరి దేహం వాళ్ళ సుఖం చూసుకుంటే మొత్తం ప్రపంచమంతా కూడా ఎంతో టైం లేదు. అందుకే ప్రభుపాదుల వారు చెప్తారు. ఈ యొక్క చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి దానము కేవలం 10,000 సంవత్సరాల వరకు డిగ్రేడ్ అవుతూ అక్కడి వరకు ఎక్స్‌టెండ్ కాగలుగుతుంది. దాని తర్వాత చెయ్యాలన్నా కూడా ఎవ్వడు కూడా చేయనీయడంట. మన ఇంట్లోనే మనం చేస్తా ఉంటే పిల్లలు బెడ్‌రూమ్‌లో పడుకుంటారు. పొద్దున వాళ్ళు ఇదంతా సోది ఇదంతా కూడా వీళ్ళు సెంటిమెంట్ చేస్తున్నారని దీన్ని వదిలేసి హాయిగా మననొదిలేసి మన యొక్క ఫ్యామిలీని వదిలేసి హాయిగా నిరాకారులను, నాస్తికులతో వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి పోతే పోనీ అనుకోవచ్చు. మన ఆస్తి కూడా అంతా కూడా లాగేసుకొని మెంటల్ టెన్షన్ చేసి ఇంట్లోంచి నువ్వు ఆస్తికుడివి గదా! నువ్వు నాస్తికుడిలాగా మారితే నాతో నుండు ఆస్తికుడైతే నిన్ను బయటకు పంపించేస్తా. నీకు స్థానం లేదు. అలాంటి రోజులు ఎక్కువ దూరం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు మా పాప బాగుంది ప్రభు. మా బాబు బాగున్నాడు ప్రభుజీ. మీ బాబు బాగున్నారు. కానీ అంతవరకే ఆలోచించకండి. మీ బాబు బాగున్నారు గానీ, తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ప్రపంచమంతా ఎలా ఉన్నారు? నాస్తికులు. మరి మీ మనవలు, మనవరాలు గూడా మీ బాబుతో ఆగిపోతది. మనవలు, మనవరాలు ఇంకా మీ చేతుల్లో ఉండరు. మీ వంశంలో ఉండరు. ఎందుకంటే వాళ్ళు గూడా దానికి అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే ప్రభుపాద ఈరోజు లేకుంటే ప్రభుపాద నా హోయితే సో, ఇక్కడ మనము కృష్ణుడిని గురించి తెలుసుకునే వాళ్ళం గాదు. కృష్ణుడి యొక్క గోలోకం గురించి ఆలోచించే వాళ్ళం గాదు. ప్రభుపాద అంత కష్టపడకపోతే. మీరొక్కసారి బయట అందుగురించే బాహ్య ప్రపంచంకి వెళ్తే ఎంత ప్రచారం జరుగుతుందని తెలుస్తుంది. సో, ఎవ్వరైనా గూడా ప్రభుజీ నాకు బాధలున్నాయి, నాకు కష్టాలు నేను ఇంట్లోంచి వెళ్ళలేను అని అనుకుంటున్నారు. అన్‌లెస్ హూ విల్ సాక్రిఫైస్? సపోజ్ సంబడీ ఈస్ సాక్రిఫైసింగ్ ఫర్ కంట్రీ. ఇప్పుడు వెళ్లి పాపం వాళ్ళ జీవితం నిన్ననే మా భక్తుడు ఒక బాబు చెప్తా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య బార్డర్‌లో అది కూడా -17 ఏదో సంథింగ్ అక్కడ డ్యూటీ చేస్తున్నాడంట. వాళ్ళ వదినే చిన్న పాప వాళ్ళ ఊర్లో స్కూల్‌లో వేసి అక్కడ వీళ్ళ ఊర్లో గూడా గాదు. ఆదిలాబాద్‌లో లోకల్‌లో రెంట్ తీసుకొని ఉంటున్నారంట. మరి వాళ్ళ అన్నయ్య దేశాన్ని గురించి సాక్రిఫైస్ చేసి తను ఏదో ఒక జాబ్ ఇక్కడ చేసుకోవచ్చు కదా! దేశాన్ని రక్షించడానికి అక్కడ వెళ్లి ఆఫ్టర్ ఆల్ అంత డబ్బులు ఆయన సంపాదించుకోలేడా? ఫ్యామిలీకి అంత దూరం ఉంటూ కష్టాలు పడుతూ భోజనం కూడా అంత ఫ్రీజింగ్. భోజనం కూడా చేయలేక దేశాన్ని రక్షించడానికి ఎవడో ఒకడు సాక్రిఫైస్ చేస్తేనే దేశం రక్షించబడుతుంది. లేకుంటే మనం ఇంత హాయిగా ఉండలేము. వాళ్ళందరూ అక్కడ కష్టపడకపోతే. అదేవిధంగా సాధు సంతులు కష్టపడకపోతే మీరనుకుంటున్నట్టుగా సకాలంలో నా వర్షాలు పడవు. సకాలంలో మనమేమి పేపర్ సంపాదించుకుంటున్నాం. బ్యాంకులోంచి ఏటీఎంలో డ్రా చేసి పేపర్లు తినం మనం. రైతన్నలు ఆ యొక్క కృషి, గోరక్ష చేయకపోతే మనం ఆనందంగా ఉండలేము. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచం సుఖశాంతులతో ఉండాలంటే మనం చేయవలసింది ఆధ్యాత్మిక ప్రచారం. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఆధ్యాత్మిక జ్ఞాన బోధన చెయ్యాల. చెయ్యకపోతే మీరు చూస్తుండగా మనం చూడంగానే అంటే ప్రభుజీ మనమైతే ఉండం గదా ప్రభుజీ నెక్స్ట్ జన్మ మనం ఈడనే తీసుకుంటాం. ఈ లైఫ్‌లో భగవంతుడు 18.69, 68, 67 అవన్నీ చెప్పినట్టుగా మనమేం అనుసరించట్లేదు. ఏదో మొక్కుబడిగా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. దితి ఎవరి సాంగత్యం చేస్తుంది? అంత మంచి భక్తుడి సాంగత్యమే. కానీ కామపూరితమైనటువంటి కోరికలు రావడము,
ఆమె ఇద్దరు రాక్షసులకు అలాగే మనం కూడా అటువంటి దాని గురించే టైం కేటాయించామంటే మన జీవితము, మన పిల్లల జీవితము, నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా హరే కృష్ణ అంతే ఇక. దానవ ప్రవృత్తి జనాభాని వృద్ధి చేయడానికి అవుతుంది గాని దైవీ ప్రవృత్తి గల జనాభాని వృద్ధి చేయడానికి కాదు. దాని కొరకు ఏం చేయాలని చెప్తున్నారు. దాన ప్రవృత్తి గల జనాభా అభివృద్ధి నిరోధించడానికి వైదిక నాగరికత సాంఘిక జీవనం నందు పెక్కు నియమ నిబంధనలు విధించింది. ఈ రోజు మనకు నియమ నిబంధనలు ఎందుకు? 4 నియమాలు. నో మీట్ ఈటింగ్, నో గ్యామ్లింగ్, నో ఇంటాక్సికేషన్, తర్వాత నో ఇలిసిట్ సెక్స్, మాంసాహారాన్ని భుజించకూడదు, తర్వాత మత్తు పానీయాలు స్వీకరించకూడదు, తర్వాత పరస్త్రీ పరపురుషుడి సాంగత్యము తీసుకోకూడదు, తర్వాత మనకు ఏదైతే నో బెట్టింగ్స్ అంటే మనని అధర్మ ప్రకారం సంపాదించే మార్గంలో మనము వెళ్ళకూడదు. అది వైదీ నాగరికత సాంఘిక జీవనం నందు. అదే విధంగా మనకు కూడా అర్జునుడు దీంట్లో ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. పెద్దలు, ఏ కుటుంబంలో అయితే పెద్దలు చనిపోతే ఆ కుటుంబంలోని స్త్రీలు సో ఇతర పురుషులతో చాలా ఫ్రీగా విచ్చలవిడిగా కలిస్తే వాళ్ళు వర్ణ సంకర జనాభా పెరుగుతుంది. వాడికి ఏ ధర్మం పాటించాలో తెలియదు. కాబట్టి మనకు వర్ణాశ్రమ పద్ధతిని భగవంతుడు ఆ విధంగా విధి విధానాలను, నియమ నిబంధనలను పెట్టడం జరిగింది. ఏంటది? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఆశ్రమము. ఆశ్రమం అన్నప్పుడే ప్రతి ఆశ్రమంలో రాధాకృష్ణుడు, సీతారాముడు, లక్ష్మీనారాయణ వీళ్ళు ఎక్కడ విరాజమానంగా సేవలు అందుకుంటారో అది ఆశ్రమము. ఎక్కడైతే రాధాకృష్ణ, సీతారాం, లక్ష్మీనారాయణ వాళ్ళ స్వాంశలు యొక్క సేవ జరగదో అది ఆశ్రమం కాదు. అదేమవుతుంది? దానవులు ఉండేటువంటి ప్రదేశం అది. కాబట్టి ఇక్కడ మనకు వైదిక నాగరికత, సాంఘిక జీవనం. సో మరి సాంఘిక జీవనం ఏంటి? మానవులు మొత్తం 84 లక్షల జీవులు. చెట్లు కూడా పొద్దున్నే లేస్తాయి. అవి హాయిగా గాలినిస్తా ఉంటాయి. అంటే నేను మేల్కొని ఉన్నాను అని. రాత్రిపూట వెళ్ళిపోతాయి, పొద్దునపూట. అలాగే ప్రతి జీవి కూడా పొద్దున్నే కోళ్లు కూస్తాయి. జీవులారా తొందరగా లేవండి, మీ తర్వాత మేము వస్తున్నాము, మీరు ముందుకెళ్ళండి, మీరు మా స్థితికి రాకండి, మీరు పైకి భగవద్ధామం వెళ్ళండి, వీఆర్ ఇన్ వెయిటింగ్ లిస్ట్, సో వీ వాంట్ టు బికమ్ హ్యూమన్ అని కోళ్ళు పక్షులు చెప్తాయంట. కానీ మనం ఏమంటాం? నో 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 మై డియర్ ఫ్రెండ్స్, వీ వాంట్ టు బికమ్ యూ కెన్ బికమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎక్స్చేంజ్ ఆఫ్ శరీరము, దట్ ఈస్ నాట్ రియల్ వైదిక నాగరికత. వైదిక నాగరికత అంటే మానవుడు అనగానే భగవంతుని సేవించడానికి వచ్చినవాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వాన్ని సేవించడానికే వాళ్ళకు నిర్ణయించినటువంటి సమయాన్ని ప్రభుత్వం సేవలో నియుక్తం అవ్వాలి. టీచర్ ఇంట్లో నిద్రపోయేది ఏముంది? స్కూల్లో పోయి నిద్రపోతే ఈజ్ నాట్ టీచర్. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలా, స్కూల్లో టీచింగ్ చేయాలి. అదేవిధంగా రక్షించడానికి కొరకు సో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోవాలా, డ్యూటీలో ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండేట్టుగా డ్యూటీ చేయాలి. దేశానికి ప్రొటెక్షన్ చేయడానికి ఆర్మీ వాళ్ళకు రెస్ట్ టైం ఇస్తారు. ఆ రెస్ట్ టైం తీసుకొని మిగతా సమయంలో దేశ రక్షణలో అనుక్షణం ఇలా అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా మనం కూడా ఏ క్షణంలో మన పైన మృత్యు అనే అటాక్ జరుగుతుందో తెలియదు. కాబట్టి మన యొక్క వైదిక ఈ శాస్త్రాలను మనము ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా అధ్యయనం చేసి మన జీవితాన్ని పతనం కాకుండా ఉన్నత స్థితికి ప్రమోట్ అయ్యేట్టుగా మనం చేసుకోవాలి. పతనం అవ్వటం అంటే ఆహార నిద్ర భయమైతునం. ఆహారము నిద్ర మైథునం కొరకే జీవితము కొనసాగిస్తే నిజంగానే భయంతో పాటు మన జీవితము మానవ జన్మ నుంచి పతనమవుతుంది. నేను ఆహార నిద్ర భయమైతునం కొరకు కాదు, నేను భగవంతుని సేవించడానికి కొరకు, భగవద్భక్తులని సేవించడానికి కొరకు, అంటే భగవంతుడు ఏదైతే కోరుకుంటాడో దాని కొరకే నా జీవితము ఆది నుంచి అంతం వరకు మనం కూడా డిపార్ట్మెంట్లో అపాయింట్ అవుతాం.
రిటైర్ అయ్యే వరకు మన యొక్క డిపార్ట్మెంట్ రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంతకాలం కష్టపడ్డాం కాబట్టి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పెన్షన్ గూడా లేదు. కాబట్టి నీ యొక్క ప్లానింగ్ అంతా గూడా రిటైర్ అయ్యే లోపల చేసుకొని, రిటైర్మెంట్ జీవితంలో ఎటువంటి అట్‌లీస్ట్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ జేసుకోవాల. శారీరకం అంటారా? ఇట్ ఈస్ అవర్ కర్మ. ఆర్థికం గూడా కర్మ ఉంటుంది. కానీ భగవంతుడు కొంత మన జ్ఞానం ఇచ్చాడు గాబట్టి, దాని ప్రకారం ప్లాన్ జేసుకొని ముందుకు వెళ్ళాల. వైదిక శాస్త్రం ఎందుకు మనం దీన్ని అనుసరించాలంటే, బ్రహ్మచర్యంలో మనది బ్రహ్మచర్యం అయిపోయింది. ఇప్పుడు గృహస్థ. అట్‌లీస్ట్ ఒక ఆశ్రమం తెలియకుండా గడిచిపోయింది. మన చేతుల్లో ఎవరున్నారు? మన పిల్లలు. బ్రహ్మచర్యంలో ఉన్నారు. వాళ్ళకు బోధించండి. మనము గృహస్థ ధర్మాన్ని పాటించండి. నేనే గృహస్థ ధర్మం పాటించను. ఇంక నేను బ్రహ్మచర్యం గురించి ఏం జెప్తాను నేను? మీరు ఏం జేస్తారండి డాడీ? మీరే మంగళారతికి లెవ్వరు. గురువుగారు అరిసేది అరుస్తారు నాకు వినబడదు. నిద్రపోతున్నా గానీ, నిద్ర పట్టట్లేదు గానీ గురువుగారు జెప్తున్నారు. నాన్న నువ్వు ఏ రోజు మంగళారతి అటెండ్ జేయవు గదా! అమ్మొక్కతి చేసుకుంటా ఉంటది పాపం. ఇంగ ఆయనొచ్చి పిల్లలకేం జెప్తారో చెప్పలేడు. కాబట్టి పిల్లలు అధర్మ పరివర్తనలో, అధర్మం ప్రకారం నడుస్తా ఉన్నారు. ఏకాదశి మా పిల్లలు పాటించరండి. ఎందుకు పాటించరు అంటే, వాళ్ళకు ఆ భోజనం కష్టమైతుంది. అరే! ఏకాదశిలో గూడా బ్రహ్మాండమైనటువంటి ప్రసాదాలు వెరైటీలున్నాయి. మీరొకసారి అది వంట చేయండి. లేదు ప్రభు నాకు వంట రాదు. ఇక మీరే వండలేనప్పుడు వాళ్ళకేమి ఎంకరేజ్ చేస్తారండి? చెప్పండి. వాళ్ళకేమో వెరైటీ ఫుడ్స్ అలవాటు జేస్తరు. ఏకాదశి అట్‌లీస్ట్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రసాదం అలవాటు చేయండి. ప్లస్ వాళ్ళకి కొద్దిగా ఆధ్యాత్మిక చింతన సాధు సంఘంలో తీసుకెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్‌గా నేటి బాలురు రేపటి పౌరులు. ఈరోజు చిన్ని అంటే చిన్న ఏజ్‌లో ఉన్నటువంటి భక్త బాలురు రేపొద్దున వాళ్ళు ఉన్నతమైనటువంటి భక్త ప్రచారకులుగా మారగలుగుతారు. మనతో ఈ ప్రచారం అంతమైందంటే వాళ్ళ జీవితం, వాళ్ళ బంగారు భవిష్యత్తు మీ డబ్బులు గాదు. మీ 10 ఇండ్లు గాదు. వాళ్ళ కొరకు. అవన్నీ ఎవడో లాక్కుంటాడు. దౌర్జన్యం పెరిగిపోతుంది గుర్తుపెట్టుకోండి. మోసాలు పెరుగుతాయి. అప్పుడు గాని మనం ఏడుస్తారు. ఎక్కడో పోలేదు. ఇంకో 20 ఇయర్స్ తర్వాత చూడండి. ఇప్పుడు నాకు 50, 70 ఇయర్స్ అప్పుడు చూడండి ఎంత దారుణం. ఇప్పుడే వేరే దేశాల్లో, వేరే స్టేట్‌లలో పేరుకు ప్రజాస్వామ్యం. కానీ ఏమీ లేదు ప్రజాస్వామ్యం అక్కడ. మరి అటువంటి పాలకులు రావడం ఖచ్చితం. పాలకుల్ని ఎవరు ఎన్నుకుంటున్నారు? మనమే ఎన్నుకుంటున్నాం. మరి మన లోపల ఈ భగవత్ చింతన, భగవత్ భావన లేనప్పుడు భగవంతుడు అంటున్నాడు, "నీకు అటువంటి పాలన కావాలనుకుని ఎలక్ట్ చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించు." అర్థమైందా? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పాత్ర దీంట్లో చాలా ముఖ్యమైంది. మనందరం గూడా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఆధ్యాత్మిక జ్ఞాన చింతన, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చెయ్యండి. లేకుంటే మనం చూస్తుండగానే జీవనం చాలా ప్రభుజీ నా ఏజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నువ్వు మృత్యువు, జన్మ ఖచ్చితంగా తీసుకుంటావు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు జన్మ తీసుకోవాల్సొస్తుంది ఆలోచించండి. ఎందుకంటే మనం ఎవరైతే ఇప్పుడు అందరం గూడా ఏమైతే భక్తి చేస్తున్నామో ఈ ఈ పద్ధతిలో స్లోగా వెళ్తా ఉంటే ఎన్ని జన్మలు పడుతుందో కూడా గ్యారంటీ లేదు. భగవత్ ఆదేశాలు మనం అసలే పాటిస్తలేం. ఏదో ప్రభుజీ నేను 16 మాలలు నిజంగా 16 మాలలు అపరాధరహితమైనటువంటి 16 మాలలు చేస్తున్నామా? చేయట్లేదు. కాకపోతే ట్రాక్‌లో ఉన్నాం మనం. అవాంఛిత జనాభా వర్ణ సంకరం వృద్ధి అయినచో ప్రపంచమంతయు నరకముగా గోచరించునని భగవద్గీత యందు అర్జునుడు కృష్ణునితో పలికెను. ప్రపంచ శాంతికై జనులు తహతహలాడుచున్నారు కానీ గర్భధాన సంస్కారం లేకుండగానే జన్మించినట్టి అవాంఛిత సంతానము అసంఖ్యాకముగా ఉన్నారు. దితి అతి కామాతురై అమంగళకరమగు సమయమున మైథున క్రియకు భర్తను బలవంతము చేసినది. కనుకనే కలతలను కలిగించుటకు దానవులు జన్మించిరి. సంతానమును పొందుటకై మైథునము నందు పాల్గొన్నప్పుడు సంతానమును పొందు విధమును మనుజుడు అనుసరింపవలెను. ప్రతి కుటుంబమున ప్రతి గృహస్థుడు వైదిక విధానమే అనుసరించినచో చక్కని సంతానమే కలుగునని గాని దానవులు కాదు. అంతట అప్రయత్నంగా ప్రపంచమున శాంతి నెలకొనగలదు. జీవితమునందు నియమ నిబంధనలను అనుసరించినచో శాంతిని మనం ఊహింపజాలము. పైగా ప్రకృతి నియమముల కఠినమగు ప్రతి క్రియలను మనం అనుభవించవలసి వచ్చును. గర్భధాన సంస్కారము. మనకు తెలియదు, మన పిల్లలకు తెలియదు, మన అబ్బాయికి తెలియదు, అమ్మాయికి తెలియదు.
మనం ఇంకేం చేస్తాం, మ్యారేజ్ కూడా సెటిల్ కాలేదు, ఇంకా డేట్ ఫిక్స్ చేసుకున్నాము. వాళ్ళు ఇంకా తీరిక లేకుండా, ప్రభు మాతాజీ మీ అమ్మాయి, ప్రభుజీ మీకు తెలియదు ఏముంది ప్రభుజీ, ఈ అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయింది కదా, ఇక అమ్మాయి అబ్బాయి కరెక్ట్ ఆ 7 నుంచి 8 ఫ్రీ ఉంటదంట ప్రభుజీ. సాయంత్రం 7 నుంచి 8 మా అబ్బాయికి, మా అల్లుడి గారికి ఫ్రీ ఉంటది, కాబోయే అల్లుడికి మా అమ్మాయికి కూడా అదే టైం. ఇక గంట సేపు మాట్లాడుకుంటారు ప్రభుజీ వీడియో కాల్. మరి మార్నింగ్ మార్నింగ్ కూడా అంతే, మార్నింగ్ ఈవినింగ్ 7 నుంచి 8 మీ టైం ఆ టైం క్లాష్ అవుతుంది ప్రభు. అందుగురించి వాళ్ళ ముచ్చట్లు పెడతా ఉన్నారు. ఇంకా అటువంటి వాళ్ళు ఆ ముచ్చట్లతో ఏమవుతుంది, పెళ్ళే కాకముందు వాళ్ళని హాఫ్ హనీమూన్ లాగా తింపేస్తాం. అదే వాళ్ళని నిజంగా మీరు అలా పంపించాలనుకుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి తీర్థయాత్రకు వెళ్ళండి, మంచి టెంపుల్కి వెళ్ళండి, 4 టెంపుల్స్ చూపించండి. అప్పుడు వాళ్ళు మ్యారేజ్ అనే యజ్ఞానికి ముందు యజ్ఞ చింతనకు వస్తారు, భగవత్ చింతనకు వస్తారు. దాని తర్వాత కూడా ఎటువంటి ప్రదేశాలకు పంపుతారంటే కంప్లీట్ గా అక్కడ అసుర గుణాలు ఇట్లా ఫుల్గా ఏదైతే గ్రహాలు అమంగళకరమైనటువంటి గ్రహాలు చాలా తేజవంతం ఉంటాయో ఎక్కడికి వెళ్తారు, గోవాకి వెళ్తారు. ఈ గోవాలంటే ఇంకా ఫారిన్ కంట్రీస్ లో కంప్లీట్ గా అక్కడ ఇంకా 24 అవర్స్ మైథున సుఖంలో మునిగిపోయేటువంటి ప్లేస్లకు మీరే బుక్ చేస్తారు మీ కష్టార్జితంతో. నేను బుక్ చేస్తాను అల్లుడు గారు, మీకేం టెన్షన్ లేదు, అది కూడా మా వంతే అని చెప్పేసి అటువంటి హనీమూన్లకు ఇస్తారు. ఇంకా మనమే అసురులను మన ఇంటికి మనవడుగా మనవరాలుగా పొందాలనే కోరిక ఉన్నప్పుడు ఎవడు మారుస్తాడండి? ప్రభుజీ ఎక్కడ ప్రభుజీ మరి? అవును మరి. అటు తల్లిదండ్రులు బాబుకి చెప్పాలా, తల్లిదండ్రులు ఇక్కడ మనం చెప్పాలా? కానీ ఏదో పేరుకు నామం చేస్తాం, పేరుకు తిలకం పెడతాం. ఎవరికి జ్ఞానం లేదు. ఎందుకు పెళ్లి చేసుకోవాలా? ఎందుకు పిల్లల్ని ఇక్కడ ఈ ప్రపంచాన్ని మీకేం అధికారం ఉందండి దీన్ని నాశనం చేయడం? ఇప్పుడు మేము ఇక్కడ చెట్లు పెంచుకున్నాం. చెట్లు పెంచుకొని ఎవడో వచ్చి మున్సిపల్ వాడు వచ్చి వాడు ఓన్లీ ఆ రోడ్డు క్లీన్ చేసుకొని పోవాలా. వేరే పనికిరాని చెట్లు కొట్టేయరా బాబు అంటే కొట్టేయాలా. వాడు పనికిరాని కొట్టేయమని ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చెట్లు కొట్టేశారనుకోండి ఊరుకుంటామా? అలా ఉంది. మనం ఈ ప్రపంచం భగవంతుడిది. సో మనకేదో కొద్దిపాటి స్వేచ్ఛ ఇచ్చాడని మొత్తం అసురుల్ని దింపేస్తా ఉన్నాం. మన మన భోగం కొరకు అసురుల్ని, ఆ భోగం చెయ్యండి, ఎప్పుడు చేయాలి? ఇక్కడికి తీసుకురావాల్సింది నీకు మానవ జన్మ ఇచ్చింది నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఇతరులను కూడా ఉద్ధరించడానికి కొరకే ఆ పోస్ట్ ఇచ్చారు. మనం 5 సంవత్సరాల కొరకు రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నాం. ఎందుకండి? మనం నాశనం చేసేటువంటి విధి విధానాలను ఆ చట్టసభల్లో తీసుకురావడానికి కాదు. ఈ సమాజము భగవద్ధామం అంటే ఉద్ధరింపబడడానికి కొరకు ఆధ్యాత్మిక చింతనకు ఉపయోగకరమైనటువంటి విధి విధానాలను తీసుకొని రావాలి. కానీ అలా ఎవడు లేడు. కాబట్టి మనందరికీ కూడా దైవ చింతనకు అవకాశం లేనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు మన పిల్లల్లో కూడా గొప్ప ఇంజనీర్లు కావచ్చు, మన పిల్లల నుంచి కూడా గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ మనం అటువంటి ధర్మానికి సంబంధించిన ఓన్లీ మోడీ, యోగి ఎన్ని రోజులు ఉంటారు? వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ జనరేషన్ రావాలి కదా, ఎవరి దగ్గర ఉంది? సో కాబట్టి మనమే తయారు చేస్తున్నాం, మనమే సఫర్ అవ్వడానికి ఐఎమ్ రెడీ టు సఫర్ అని మనము రెడీగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? దానవ ప్రవృత్తి ఎక్కడో రాదు. అక్కడ కోరుకున్నది ఎవరు? దితి కోరిక. లేకుంటే వేరే వాళ్ళ జన్మంలో వేరే వాళ్ళ ఆ సమయంలో ఆమె కోరుకున్నది కాబట్టి అంత పవర్ఫుల్ రాక్షసులను ఎట్లయితే మనం ఇంతకుముందు వాలి ఉన్నాడు, వాలి తపస్సు చేసి నేను ఇతరులను జయించడానికి కొరకు హిరణ్యకశిపు ఒకరా కోరుకుంటే నా శత్రువుల యొక్క సగం బలం నాకు రావాలి, ఓకే అన్నాడు. శత్రువుల యొక్క అంటే మామూలు శత్రువులైతే ఓకే, అసాధారణమైనటువంటి శత్రువు బలము భరించేంత నీ శరీరం ఉండాలి కదా. ఈయన శరీరానికి ఎంత శక్తిని ఇచ్చారంటే సాధారణమైనటువంటి శక్తిని భరించేంత శరీరం ఉంది. సో కాబట్టి రావణాసురుడు యుద్ధానికి వెళ్ళిన రావణాసురుడి బలం సగం రాగానే ఈయన ఆల్రెడీ బలవంతుడు, రావణాసురుడి బలం వెళ్ళిపోగానే ఆయన శక్తిహీనుడైపోయాడు, వాళ్ళ ముందు ఎగలగొట్టుకున్నాడు. అదే రావణాసురుడు అసురుడు, అదే వాలి సుగ్రీవుడిని చిత్రహింసలు పెడతా ఉంటే, సో హనుమంతుడు సుగ్రీవుడి సైడ్ ఉన్నప్పుడు తన యొక్క మదాంధకారంతో, బలము, శక్తి, అహంకారంతో హనుమంతుడి కూడా పోరాడడానికి వెళ్ళినప్పుడు జస్ట్ దీనికి మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి కొరకు, అంత డీప్ గా మళ్ళీ అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ కొరకు కాదు. సో హనుమంతుడి బలం ఏంటి? రామనామం. ఆ రామనామం బలం అపారమైంది. కానీ ఎవరు ఇంత అని కొలమానం లేదు.
అటువంటి హనుమంతుడితో పోరాడడానికి సిద్ధమైనప్పుడు నార్మల్ ఫార్మ్‌లో వర్కౌట్ అవుతుంది. ఎవరన్నా ఉండని. ఈవెన్ భగవంతుడితో యుద్ధం చేస్తే కూడా ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి వస్తా ఉంది. కానీ భరించేంత మన దగ్గర లేదు. మన దగ్గర కూడా అందుకొచ్చే మన ఇళ్ళలో కూడా పూర్వకాలమేమో ఇవి అప్పుడు ఎంసీబీలు లేకముందు పవర్ ఎక్కువొచ్చిందంటే అన్నీ ఎగిరిపోయేవి. ఫ్యూజులుండేవి. ఫ్యూజులు ఎగిరిపోయేవి. ఇప్పుడు అలా కాకుండా ఎంసీబీలు పెట్టారు. ట్రిప్ అయిపోతది ఎంసీ. పడిపోతది మళ్ళీ పెట్టుకుంటాం. అలానే మన ఈ వాలి శరీరం ఆపుతుందా? ఎలా అయితే వస్తుందో అది గాలిబుడగ గదా! ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ వరకు ఊదితే ఉంటుంది. ఎక్కువ ఊదితే పగిలిపోతుంది. అలా ఆయనదయిపోతే ఇంక భయపడిపోయి ఆయన ఎవరి వరం బ్రహ్మని వేడుకుంటే బ్రహ్మ అంటాడు, "మూరఖ్! హనుమంతుడి నుంచి పారిపో నువ్వు. లేదంటే నువ్వు హనుమంతుడు నిన్ను చంపాల్సిన అవసరం లేదు. ఆయన శక్తే నిన్ను చంపేస్తుంది. నీ లోపలికొస్తుంది. పేలిపోతది. బుగ్గ పేలిపోయినట్టే హనుమంతుడికి ప్రణామం చేసి పారిపోతాడన్నట్టు." సో, కాబట్టి ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మనమే తయారు చేసుకుంటున్నాం. మనమే కోరుకుంటున్నాం. మన యొక్క గర్భధాన సంస్కారం చేయకుండా కేవలం మైథున సుఖాన్ని ప్రభు మనదైపోయింది కదా ప్రభుజీ. సో, ఇప్పుడు మనం ఏం చేయాలా? గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం. పిల్లలకు నేర్పించండి. ప్రభు మా పిల్లలు వింటలేరు. మీ పిల్లలకి ఎవరు చెప్పమంటున్నారు? మీ పిల్లలతో పాటు ప్రపంచంలో ఎంతోమంది తల్లిదండ్రులున్నారు. ఎంతోమంది పిల్లలున్నారు. వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ శ్లోకం. ఆదియందు ఉద్భవించిన ఆ దానవులిరువరును వెంటనే అసాధారణమగు దేహ లక్షణములు ప్రదర్శింపనారంభించిరి. ఉక్కును పోలిన వారి కాయములు 2 పెద్ద కొండల వలె వృద్ధి నొందని ఆరంభించును. భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. జగత్తునందు 2 తరగతుల జనులు కలరు. ఒకరు దానవులు కాగా ఇతరులు దేవతలు అని పిలువబడుదురు. మానవ సమాజపు ఆధ్యాత్మిక అభివృద్ధితోనే దేవతలు సంబంధమును కలిగి ఉండగా భౌతిక అభివృద్ధితో దానవులు ముడిపడి ఉందురు. సో, ఇక్కడ మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి 0. కేవలం భౌతిక అభివృద్ధి. డబ్బు సంపాదించాలా? నేను ఎంజాయ్ చేయాలా? నా పిల్లలు ఎంజాయ్ చేయాలా? అంటే ఎవరొస్తారు? రాక్షసత్వం ఇంటికొస్తది. ఆ డబ్బుతో పాటు రాక్షసత్వం వస్తుంది. ఎవరైతే మానవ సమాజము మొత్తం సమాజం గురించి చెప్తున్నాడు. నేను, నా వైఫు, నా 2 పిల్లలు, నా 2 మనవలు బాగుంటే కాదు. మానవ సమాజం ఆధ్యాత్మిక అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ ఇంటికి దైవీ గుణాలు వాళ్ళ ఇంట్లో కలకలలాడుతా ఉంటాయి. వాళ్ళ ఇంటికి నిత్యం దేవతలొస్తారు. ఎందుకు? వాళ్ళు భగవంతుని యొక్క ఆరాధన చేస్తారు కాబట్టి. ఎవడైతే భగవంతుని నామమాత్రం చేస్తూ, అది గూడా వాళ్ళ భౌతిక భోగాలు, సుఖాల కొరకు చేస్తున్న వాళ్ళు దానవ ప్రవృత్తి. వాళ్ళు దానవులుగా మారుతారు. వాళ్ళ పిల్లలు మారుతారు. పిల్లలు గూడా మారే అవకాశం ఉంటుంది. దితి గర్భం నుండి జన్మించిన దానవులు తమ దేహములను ఉక్కు వలె దృఢము కావించుకొని ఆరంభించిరి. అత్యంత పొడుగుగా నుండి వారు ఆకాశమునంటున్నట్లుగా ఉండిరి. విలువైన ఆభరణంతో చక్కగా అలంకరించుకొని అది ఏ జీవన సాఫల్యమని వారు తలచిరి. చూడండి ఏమంటాడు ఇక్కడ? మనం వాళ్ళలాగా ఆకాశంలాగా పెరగకున్నా పేరు ప్రతిష్టలు, భౌతిక పేరు ప్రతిష్టలు ఆకాశమును అంటేట్టుగా పెంచుకోవాలని దేని ద్వారా? డబ్బులు చాలా ధనవంతులు కావాలా, చాలా పెద్ద పేరు ప్రతిష్ట కావాలా అనుకుంటూ దానికి తగ్గ లెవెల్ మెయింటైన్ చేస్తా ఉంటారు. చాలా పేరుంది, డబ్బుంది. మరి ఆ డబ్బుతో ఏం చేయాలా? అంత డబ్బుతో అంత గొప్ప కారులో తిరుగుతారు. అంత గొప్ప డ్రెస్సింగ్ వేసుకుంటా ఉంటారు. తర్వాత ఆభరణాలు చక్కగా మొత్తం నేను మొన్న ఒక పెళ్లిలో చూస్తే మోయలేడేమో. ఇట్లా ఉన్నాడు. దీని నిండా ఇంత ఉన్నదన్నాడు. దీని నిండా ఉంది. తర్వాత సినిమాల్లో గూడా యాక్టింగ్ చేస్తా ఉంటే పాపం అమ్మవారికి మొత్తం ఇంతింత పెద్దయి వేస్తారు చూడండి. పెద్దయి మొత్తం ఇంత లావుతో ఒక చైన్ ఉంది. గొంతు మొత్తం పెద్ద కుక్కల్ని గదా గొలుసుతో కట్టేస్తారు గదా! మొత్తం ఇంత అసలు ఇట్లా తిరగట్లేదు. ఈ మెడ నొప్పి అయితే పట్టి కడతారు గదా! అలా ఉందన్నాడు. ఇలానే నడుస్తున్నాడు. ఇలా ఇంత లావు ఉందది. ఏం చేస్తాడు చెప్పండి? అలానే దీనికి గూడా ఇంత లావు ఉంది. మొత్తం ఇటు, ఇటు ఇవన్నీ గూడా దీనికి గూడా వేళ్ళు ఫోల్డ్ అవుతలేవన్నట్టు. ఇలానే ఉన్నాయి ఆయన వేళ్ళు. ఇంత పెద్దగుంది. ఇలా పెద్దగా ఇలానే ఉన్నాయి మొత్తం ఇగ. ఇలా పోతున్నాడు ఆయన నడవడానికి. అలాంటి పరిస్థితి ఉంటే ఏమవుతది? దాన్ని మెయింటైన్ జేయాలంటే, దాన్ని సంపాదించాలంటే దానవ ప్రవృత్తి. అంటే దానవ ప్రవృత్తి అంటే కేవలం భౌతిక అంటే మీ ప్రభుజీ మా దగ్గర బంగారం ఉంది. మేమేమైనా మోసం చేస్తున్నాం అనుకోకండి. కేవలం ఆర్థిక అంటే భౌతిక అభివృద్ధి. భౌతికంగా నాకు భగవంతుడికి సమయం లేదు. భగవంతుడి సేవకు సమయం లేదు. భగవద్భక్తుల సేవకు సమయం లేదు. భగవత్ ప్రచారానికి సమయం లేదు. అదే సమయంలో నాకు బిజినెస్ డీల్ ఉంది. లేకుంటే నాకు ఇంకా ఎన్నో రకాలుగా డబ్బులొచ్చే
దాని కొరకు నేను పరిగెడతా ఉన్నాను అంటే అదేమంటున్నాడు ఇది? అసుర దానవులు ముడిపడి ఉంటారంట దానితో పాటు. ఓకే. ఒకరోజు మనకు అవకాశం వచ్చింది. భగవత్ సేవకు అవకాశం వచ్చినప్పుడు భగవత్ సేవకే మనకి 24 గంటలు భగవంతుడు సతతం కీర్తయంతో మాం. మీరు 24 గంటలు ఇక్కడ మానవ శరీరం ఇచ్చింది ఎప్పుడు భగవంతుని చింతన చేయడానికి, భగవంతుడి యొక్క భక్తి చేయడానికి కొరకు మనకు సమయం భగవంతుడు ఇచ్చాడు. వైకుంఠ ద్వారపాలకులకు జయ విజయులు ఈ భౌతిక జగమున జన్మింతురు నీవు మునుల శాపకారమున వారిచ్చడు దేవదేవుని ఎడ సదా క్రోధము కలిగిన వారిగా పాత్ర పోషణము కావింతురు నీవు ఆది అందే యోచింపబడింది. దానవులుగా వారు అతి కోపిష్ఠులై భగవానుని పట్టించుకొనగా కేవలం భౌతిక సౌకర్యములు భౌతిక అభివృద్ధితోనే ముడిపడి ఉంటారు. తన యొక్క భౌతిక సౌకర్యము, తన సెల్ఫ్, నా శరీరం భోగం కొరకు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళు ఎవరా కూడా చూడరు. వాళ్ళు గురువు ఉండని, భక్తులు ఉండని ఎవరైనా వాళ్ళని ఎడాపెడ వాయించేస్తారు క్రోధం. వీళ్ళైతే డైరెక్ట్ భగవంతుడు అంటే భగవంతుడు తన యొక్క ఆర్థిక అభివృద్ధికి, తన శరీర భోగాల కొరకు విధి విధానాలంటే నచ్చవు. అన్నిటినీ ఎక్స్క్యూజ్ చేయు. నేను మాత్రం భోగింపబడతాను. భగవంతుడు అంటున్నాడు, సపోజ్ నాకు జాండీస్ అయింది. రోజు మంచి మంచి ఆయిల్ ఫ్రై తినేది అలవాటు ఉంది. డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ అంటారు, సార్ జాండీస్ తగ్గిన తర్వాత తినండి, ఏమనుకోకండి. సరే అంటాం, బయటకు వచ్చి మళ్ళీ అదే తింటే అది లోపల కడుపులోకి దిగుతుంది. మళ్ళీ వెళ్తారు, సార్ ఇది చాలా ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ నియమాలను పాటించకపోతే మేము మీకు భరోసా ఇవ్వలేము, ఇప్పటికే లేదు. అయినా వెళ్ళిన తర్వాత తాగుతాడు, తింటాడు. తర్వాత న్యూస్ వస్తుంది, డమాల్ అన్నాడు. అది మన పరిస్థితి. భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు, భౌతిక భోగాల కొరకు నీకు శరీరం ఇయ్యలే. ఇస్తే నువ్వే పతనమైపోతావు. ఈ శరీరము భగవంతుడి యొక్క భోగము, భగవంతుని సేవించడానికి ఇచ్చింది. కాబట్టి మనం ఎలా గుర్తించవచ్చు? ఎవరినైనా కూడా కేర్ చేయము, లెక్క చేయము. నా శరీర సుఖం కొరకు, నా భార్య శరీరం సుఖం కొరకు, నా పిల్లల శరీర సుఖం నేను త్యాగం చేయలేను ప్రభు. చేయకండి. ఎవడు చేయమంటున్నాడు? మీ కర్మ మీరు అనుభవిస్తారు. భక్తి అంటేనే త్యాగము, దానము, శాంతి, క్రోధరాహిత్యము. అర్థమైందా? తర్వాత దానవులుగా వారు అతి కోపిష్ఠులై, అంటే మనకు ఎక్కువ కోపం ఉందంటే దానవ ప్రవృత్తి మన లోపల ఉన్నట్టు. తర్వాత దేహములు అతి పొడవుగా నుండి తమ సువర్ణ కిరీట అగ్రభాగములచే వారు ఆకాశమును చొంబించుచున్నట్లుగా నుండిరి. వారు సమస్త దిక్కులను నిరోధించిరి. వారు నడుచునప్పుడు ప్రతి అడుగుకు భూమి కంపించెను. వారి భుజములు తేజోమయమగు కంకణములతో అలంకృతమై ఉండెను. సుందరమగు మొలనూలుతో చక్కగా అలంకరింపబడిన కట్టి ప్రదేశములతో సూర్యుని కప్పివేయినట్లుగా వారు నిలిచి ఉండిరి. భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. దానవ నాగరికత యందు జనుడు ఏ విధంగా దేహమును మలుచుకొనుట యందు అభిరుచిని కలిగి ఉండునగా తాము రహదారిపై నడుచున్నప్పుడు భూమి కంపించినట్లుగా ఉండును. తాము నిలిచున్నప్పుడు సూర్యుడు మరియు 4 దిక్కులు కప్పబడినట్లుగా ఉండును. ఏదేని జాతి దేహ దారుఢ్యమును కలిగి ఉన్నచో వారి దేశము ప్రపంచ పురోభివృద్ధి చెందిన దేశంలో ఒకటిగా భావింపబడును. సో కాబట్టి ఇక్కడ దానవులు తన యొక్క నా ధనం నా జనం నా సుందరీం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహిత కీర్తే. సో చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ధనం కొరకు జనం కొరకు నా ధనం నా జనం నా సుందరీం, మంచి మంచి సుందరుల గురించి కానీ గొప్ప గొప్ప కవిత్వాలు వల్లించడానికి కాదు మన జీవితము. నిత్యము నిరంతరము జన్మలకు భగవంతుడి యొక్క సేవ చేయడానికి, భగవంతుడి నామం చేయడానికి మన జన్మ కేటాయించబడ్డది. అది కాకుండా తన యొక్క దేహ అలంకరణ కొరకు మనము జీవితం అంతా వెచ్చించినట్లయితే అది దానవ జీవితంతో మనకు చెప్తున్నారు. సో అది ఆ విధంగా మనం ప్రతి ఒక్కరూ అటువంటి పురోగతిని ఆశిస్తే దానవ ప్రపంచంగా మారుతుంది. ఏదేని జాతి దేహదారుఢ్యము కలుగునచో వారి దేశం. దేహదారుఢ్యం అంటే ఎవరైతే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నారో మిగతా దేశాలన్నీ కూడా భయపడతాయి. కానీ అది కొంతవరకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఏ దేశము చాలా ఉన్నతంగా ఉంటుందో దాన్ని భగవంతుడు రక్షిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనకు
జగన్నాథ్ పురిలో ఆ రాజు చాలా ధర్మాత్ముడు. ఆయనపై యుద్ధం చేయడానికి కొరకు పొరుగు దేశం రాజు అనౌన్స్ చేస్తాడు. యుద్ధము రెడీగా ఉండండి. మేము ఆక్యుపై చేయడానికి వస్తున్నామని. పంపిస్తారు మామూలుగా. అప్పుడు ఈ రాజు కంప్లీట్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. అప్పుడు భగవంతుడి సేవలో ఉంటాడాయన. భగవంతుడా! ఆ రక్షించే భారం మీది. మీరు చూసుకోండి. అప్పుడు భగవంతుడు ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ ఏదో దాంట్లో ఉంటాడు. వాళ్ళు అదే అదనుగా చేసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే, కృష్ణ బలరాములు ఇద్దరు గూడా అంటే కొద్ది సమయం ఈ పూజ అయిపోయిన తర్వాత వెళ్తా అనుకుంటాడు. రాజు ధర్మము రాజ్యాన్ని రక్షించాలా. భగవంతుడు ఏదైతే సేవ ఉందో సేవ అయిన తర్వాత. కానీ వాళ్ళు అదే అదనుగా చూసుకొని అటాక్ చేయడానికి వస్తుంటారు. కృష్ణ బలరాములు ఇద్దరు గూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి గుర్రాల మీద వెళ్ళిపోతారు. పురి జగన్నాథ్ టెంపుల్‌లో ఉన్నటువంటి వాళ్ళు. సో, దానికి ప్రూఫ్ ఎలా దొరికిందంటే వెళ్తూ, వెళ్తూ మార్గ మధ్యంలో ఒక ముసలావిడ పాలు, పెరుగు, ఆ! వెన్న, పాలమ్ముతా ఉంటుంది. సో, భగవంతుడు ఆయన దగ్గర ఏమీ ఉండదు. సో, వాళ్ళకు దాహమేసి ఆవిడ దగ్గర పెరుగు తాగేసి వెళ్తారు. "అయ్యా! డబ్బులివ్వండంటే" మా యజమాని వస్తున్నాడు ఆయన దగ్గర తీసుకోండి అని వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధం చేసి మొత్తం అందరిని సంహరించి, ఓడించి భగవంతుడు మళ్ళీ తన యొక్క నిజధామం పూరి జగన్నాథ్ టెంపుల్‌కెళ్ళిపోతారు. ఈ లోపల తన పూజ అయిపోయిన తర్వాత వస్తారు. వస్తే మార్గ మధ్యంలో ఈవిడ ఉంటుంది. "అయ్యా! నాకు ఇద్దరు కుర్రాళ్ళు ఇలా వెళ్ళిర్రు గుర్రాల మీద. వాళ్ళు డబ్బులివ్వలేదు. డబ్బులివ్వండి" అంటారు. ఎవరు మేమెవరిని పంపించలేదే అంటే ఆమె చెప్తుంది. ఇలా ఉన్నారు. ఒకరు నల్లగా ఉన్నారు. ఒకరు తెల్లగా ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారంటే సరే మంచిదని జెప్పేసి ఆమెకు పేమెంట్ జేసి ముందుకెళ్తే, మొత్తం శత్రు సైన్యమంతా గూడా సంహరించబడి ఉన్నది. కాబట్టి ఇక్కడేంటంటే, ధర్మాత్ములైనటువంటి పాలకులని, ఆ ప్రజలను భగవంతుడెప్పుడూ రక్షిస్తాడు. మరి మనం గూడా మన ఇంటి పెద్దగా ధర్మాత్ముడుగా అయినప్పుడు, మన ఇంటిని భగవంతుడు మనం ఉన్నా లేకున్నా భగవంతుడు రక్షిస్తాడు. మనదేం శాశ్వతం గాదు. మనం వెళ్ళిపోతాం ఒకరోజు. కానీ తన వంశాన్ని, తన పిల్లలను అందరిని గూడా భగవంతుడు మన ఇంటిని మనం ఉన్నంత కాలంలో వైకుంఠంగా మార్చుకోండి. మన పిల్లలకు వైకుంఠ వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్పండి. వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళ పిల్లల పిల్లలు గూడా రక్షింపబడతారు. ఇక్కడ. లేదు అంటే భక్షింపబడతారు. మన పిల్లలు దానవులు, మన ఇంటి వాతావరణం గూడా దానవ ఆ! ఆశ్రయంగా మారిపోతుందని. మనం దాన్ని అరికట్టాలంటే మనము నిత్యం భాగవత సేవయ వైదిక సాహిత్యాన్ని, జ్ఞానాన్ని సముపార్జించి దాని ప్రకారము మనము జీవితాన్ని మలుచుకోండి. సో, అప్పుడు మాత్రమే మనం వైకుంఠ వాతావరణంలో జీవించగలము. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ भागवतम की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।